నమస్కారం. తెలుగు ప్రేక్షకులు, వీక్షకులకి, వారి కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కూడా సుఖశాంతులతో శాంతియుత వాతావరణంలో జీవించాలని, ఆర్థికాభివృద్ధి సాధించాలని, అవినీతిమయ రాష్ట్రంగా ఉండాలని, ముక్కోటి దేవతల్ని, సర్వమత దేవతల్ని మనసారా ప్రార్థిస్తున్నాను. అయ్యా, కూటమి నాయకులారా, పేద ప్రజల్నే లక్ష్యంగా చేసుకుని బాధుడే బాధుడు, బాధుడే బాధుడు, ఇంకెవరు దొరకలేదా మీకు బాధడానికి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బాతున్నారు, నాయకుల్ని బాతున్నారు, కూటమిలోని మిత్రపక్షాల పార్టీ నాయకుల్ని బాతున్నారు, జన సైనికుల్ని బాతున్నారు, పువ్వు పార్టీ నాయకుల్ని హింసిస్తున్నారు. అయినా సరే పాపం అమాయక తెలుగు ప్రజలు, అమాయక ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూర్చున్నారు. అవకాశం రావాలి కదా. 2 ఏళ్లే కదా అయింది, ఇప్పటికి 2 ఏళ్ళు కూడా ఇంకా పూర్తిగా కాలేదనుకో. ఇంకా 3 ఏళ్ళు ఉంది, 29 వరకు ఉంది. మధ్యలో చెప్పలేము, ఏదైనా జరగచ్చు అనుకోండి, అది వేరే విషయం. ఆగుతారు ప్రజలు. పాపం మా కర్మకి మేమే బాధ్యులం అని చెప్పి తెలుగు ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా బాధపడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో చాలా చాలా పలుకుబడి సంపాదించుకున్నారు. పూర్తి మద్య నిషేధం అమలు చేయలేకపోయినా మద్యం దుకాణాన్ని, మద్యం రవాణాన్ని ప్రభుత్వ పరంగా చేశారు. ప్రభుత్వ షాపులు నెలకొల్పారు. అప్పుడు మద్యం రేట్లు పెంచితే గగ్గోలు పెట్టేశారే, అరిచేశారే, నాణ్యమైన మద్యం అందించట్లేదు జగన్మోహన్ రెడ్డి. ఆ నాణ్యమైన మద్యం కాదు కదా, మొత్తము 2014 నుంచి 19 వరకు పరిపాలించినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వమే దిగిపోవడానికి 2 నెలల ముందు నుంచి కూడా ఎన్ని రకాల బ్రాండ్లకి అనుమతులు ఇచ్చిందో, ఎన్ని డిస్టిలరీస్కి అనుమతులు ఇచ్చిందో కదా. ఆ మధ్యాహ్నే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దగ్గర నుంచి ప్రభుత్వం ద్వారా అమ్మించారు కదా. అంతే కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2 రోజులలో డిసెంబర్ 31, 2025, జనవరి 1, 2026 ఈ 2 రోజులలో 600 కోట్ల రూపాయల మద్యం తాగారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటే ఆ ధనవంతా ఎవరి దగ్గరికి వెళ్ళేది? ప్రభుత్వానికి వెళ్ళేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ దుకాణాలు పెట్టిందంటే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయినట్లు కదా. అంటే ఇది ప్రైవేటు ప్రభుత్వమా, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమా? తెలియజేయాలి కదా. మద్యం 99 రూపాయలకే నాణ్యమైన మద్యం అందిస్తామని ఎన్నికల్లో వాగ్దానాలు చేశారు. నాణ్యమైన మద్యం వదిలిపెట్టండి, సొంతంగా కర్మాగారాలు పెట్టేశారు. మద్యం కర్మాగారాలు అక్కడొకటి జిల్లా కోర్టు చొప్పున అక్కడొకటి మద్యంకి తయారీ కేంద్రాలు పెట్టారు. పోలీసులు పట్టుకున్నారు, కేసులు నమోదు చేశారు. పోలీసు వ్యవస్థకు నమస్కారం, మంచి కార్యక్రమం చేపట్టారు. అటువంటి కార్యక్రమం
పోలీసులు అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు, మంచి పనులు చేస్తారు. వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. జీఎస్టీ వసూళ్లలో కూడా ఆంధ్రప్రదేశ్ అమాంగ్ సదరన్ స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ ర్యాంక్డ్ సెకండ్ ఆఫ్టర్ తమిళనాడు అని వస్తోంది. కానీ ఆంధ్రప్రదేశ్ రికార్డెడ్ ఎ గ్రాస్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ కలెక్షన్ ఆఫ్ 3,545 crore ఫర్ డిసెంబర్ 2023. 2023 సంవత్సరంలో జిఎస్టీ వసూళ్లు 3,545 కోట్ల రూపాయలుగా ఉంది. అదే 2022లో 3,182 కోట్ల రూపాయలుగా ఉంది. అంటే 2022 నుంచి 2023కి పెరిగింది జిఎస్టీ వసూళ్లు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దాదాపు 400 కోట్ల రూపాయల జిఎస్టీ వసూళ్లు తగ్గాయి. కోట్ల రూపాయల జిఎస్టీ వసూళ్లు తగ్గాయి. భారతదేశం మొత్తంలో కలిపి ద నేషనల్ గ్రాస్ జిఎస్టీ రెవెన్యూ కలెక్టెడ్ ఇన్ డిసెంబర్ 2023 వాజ్ 1,64,882 crores. 1,64,882 రూపాయలు భారతదేశం మొత్తంలో జిఎస్టీ వసూళ్లైనాయి. ఇరవై 24లో 1,60,000 కోట్లు దాటింది కూడా. భారతదేశ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పెరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో జిఎస్టీ వసూళ్లు తగ్గడం ఏమిటి? అంటే ఆంధ్రప్రదేశ్ అంధేరా ప్రదేశ్ గానో అంధకార ప్రదేశం గానో మారుతుందని సంకేతాల? ఇకపోతే ఆరోగ్యశ్రీ నటకెక్కిచ్చేశారు. అమాయక ప్రజలు, పేద ప్రజలు, పేద బడుగు బలహీన దళిత మైనారిటీ వర్గాల ప్రజలు ముఖ్యంగా అందరూ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3,340కి పైగా చికిత్సల్ని ఆరోగ్యశ్రీలో చేర్చారు. కొయ్యి 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 అని తిరిగేటువంటి 104, 108 అంబులెన్సులు వాహనాలన్నీ కూడా గ్యారేజీలకు వెళ్ళిపోయినాయి, పని చేయట్లేదని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తుకుంటున్నారు. మొన్న ఎప్పుడో పత్రికలో చదివాను, ఓ గర్భిణీ స్త్రీని కావడిలో తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. సో మేమండం కాదు, ఇప్పుడు ఉచిత వైద్యం కాదు, 1,50,000 వరకు బాధుడు. ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం కోసం ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులకు వెళ్లే రోగులకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి కాలు విరిగిన బాధితులు కాకినాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే 50,000 నుంచి 1,50,000 వరకు వసూలు చేశారు. ఈ దోపిడీకి గురైన వారు సింహాద్రిపురం వాస్తవ్యులు. ఇలాంటి కేసులు 1-2 వైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లాను. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ
ఫీజు రీయింబర్స్మెంట్ ఏమైందో తెలియడం లేదు, జలయజ్ఞం ఏమైందో తెలియడం లేదు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అమ్మఒడి, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, నేతను నేస్తం, మత్స్యకారుల భరోసా, నాడు నేడు, మెడికల్ కాలేజీలు, పోర్టులు, షిప్పింగ్ హార్బర్లు, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అన్నీ చేస్తే, అన్నీ ఏర్పాటు చేసింది, పథకాలన్నీ ప్రవేశపెట్టింది తండ్రి కొడుకులే కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కదా. జనాలు వాళ్ళ పేర్లు, ప్రజలు వాళ్ళ పేర్లు బాగా గుర్తుపెట్టుకుంటున్నారు. ఇతర దేశాల్లో పనిచేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ ఎవరైనా సరే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వల్లే మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యామని చెప్పుకుంటున్నారు, గుండె మీద చేసుకుని మరీ చెప్పుకుంటున్నారు, ఆనందిస్తున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. డాక్టర్లు అయిన వాళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ వల్లే మేము డాక్టర్లం అయ్యాము, ప్రజాసేవ చేయగలుగుతున్నాము, ప్రజారోగ్యాన్ని కాపాడగలుగుతున్నాము అని చెప్పి ఆనందంలో మునిగి తేలుతున్నారు. అటువంటి పథకాలన్నీ ఏమైపోయినాయి? సంపద సృష్టిస్తాం. ఎక్కడ సృష్టించారు? ఎవరి కోసం సృష్టించారు? జిఎస్టీ వసూళ్లు తగ్గినాయి అని చెప్పి అధికారికంగా లెక్కలే చెప్తుంటే సంపద ఎక్కడ సృష్టించినట్లు అవుతుంది? ప్రజల ఆరోగ్యం గాలి కొదిలేస్తారు. సరే, నేను వెళ్తా లండన్. మా పిల్లడు లండనో, దుబాయో, ఫ్రాన్సో, కెనడానో, జర్మనీనో, జపానో ఎక్కడికో వెళ్తాడు. మీకెందుకు? మీరు ఓట్లేసారు 2 ఏళ్ల క్రితం, అయిపోయింది. మీరు అడగకూడదు మమ్మల్ని, మేము ఎక్కడికి వెళ్ళామని మీరు ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తానన్న వాళ్ళే నన్ను ప్రశ్నించట్లేదు. మీరెవరు ప్రశ్నించడానికి? వేశారు, ఓటు వేసేశారు, అయిపోయింది. మీ కర్మకి మీరే బాధ్యులు. సంపద సృష్టిస్తాను, దాచుకుంటాను, ప్రజలకు అనవసరం. కావాలంటే పైనుండి ప్రభుత్వాలు, ఇతర దేశాల వాళ్ళు వీళ్ళు అడుగుతారు. మనం సంపాదించిన సొమ్ము ఇతర దేశాల్లో దాచుకోకూడదా? చాలా మంది దాచేసుకున్నారుగా స్విస్ బ్యాంకుల్లో బోల్డ్ మంది దాచేసుకున్నారు వెళ్ళి డబ్బులు. అవి ఇవాళ వస్తాయి, రేపు వస్తాయి, అందరి అకౌంట్లో, భారతదేశ ప్రజల అకౌంట్లో, అందులో మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అకౌంట్లో కూడా ఒక్కొక్క అకౌంట్లో 15 లక్షలు పడతాయి అని చెప్పి ఈ రోజుకి కళ్ళు ఇలా పెద్దవి చేసుకుని చూస్తున్నారు, అందరూ ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కనుక ఆలోచిస్తే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి, నల్లధనాన్ని తీసుకొచ్చి వేసేయండి అని. ఓహోహో, మన దగ్గర నల్లధనం గురించి మాట్లాడకూడదు అసలు. మన దగ్గర అంతా మనదంతా వైటే, నలుపు ముట్టుకోం మనం, అంతా వైటే. మేము ఎక్కడికి వెళ్తే మీకెందుకు? మేము ఎక్కడికి ప్రయాణం చేస్తే మీకెందుకు? జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు కూతుళ్ళ దగ్గరికి, వాళ్ళు చదువుకున్న కాలేజీల స్నాతకోత్సవానికి వెళితే అదుగో వెళ్ళిపోయాడు, ప్రభుత్వ సొమ్ము దుబారా చేసేస్తున్నాడు, దుర్వినియోగపరుస్తున్నాడు అని చెప్పి గగ్గోలు పెట్టేశారే, అరిచారే, అల్లరి చేశారే. మరి నేను వెళ్ళినప్పుడు ఎవరు మాట్లాడరే? నేను వెళ్తా, నా ఇష్టం. సరే సార్, ఏదైనా మీరు అక్కడికి వెళ్తే మాకెందుకు, కానీ 2029 ఎన్నికలు ఎలాగో వస్తాయి, ఎప్పుడైనా సరే ఎన్నికలు రావచ్చు.
ఆ ఎన్నికల్లో ప్రజలే తీర్పు చెప్తారు. ఏమన్నా మిషన్లు కొనటానికి వెళ్ళారేమో కొత్తవి. కొంతమంది అంటున్నారు కదా, ప్రజలు అనుకుంటున్నారు, కొన్ని పార్టీలు అంటున్నాయి ఈవీఎంలతోటి గెలిచారు, ఈవీఎంలతోటి గెలిచారని. మరి కొత్త మిషన్లు కావాలి కదా ఎన్నికలకి. కొనటానికి కూడా వెళ్తా, ఈవీఎంలు కూడా కొనుక్కుంటాం, కొత్త సాఫ్ట్వేర్ని కొంటాం, ఎవరికి దొరకకుండా ఉండే సాఫ్ట్వేర్ కొంటాం, డెవలప్ చేయిస్తాం. అన్నీ కనిపెట్టింది నేనే. నేనే కనిపెట్టడానికి, రీసెర్చ్ చేయడానికే వెళ్ళాను. అర్థమైందా? కనుక రాష్ట్ర ప్రజలారా ఆలోచించండి, బేరీజు వేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి పరిపాలన ఎలా సాగుతోందనేది బేరీజు వేసుకుని ఇక ముందు రాబోయే ఎన్నికల్లో కూడా పనిచేసే ప్రభుత్వం కావాలా, కబుర్లు చెప్పే ప్రభుత్వం కావాలా అని ఆలోచించి మరి ఓటేసుకోండి. ఓటు మాత్రం వేయడం మర్చిపోకండి, బాధ్యతగా తీసుకోండి, ఓటు వేయండి. ఓకే. ఆంధ్రప్రదేశ్ ప్రజల సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మరోసారి ప్రార్థిస్తూ, ఈ వీడియో ఎవరిని కించపరచడానికి కాదు, ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి కాదు. అందరూ ఏ రాజకీయ నాయకుడన్నా కూడా నాకు గౌరవమే. ఎవరి పరువు ప్రతిష్టలు భంగం కలిగించాలన్న ఉద్దేశం నాకు లేనే లేదు, 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 లేదు. సర్వే జన సుఖనో భవంతు అనేటువంటి ఆశయంతో నేను పనిచేస్తాను. జై హింద్.